హాయ్ హలో నమస్తే ప్రజలారా. వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి పట్టణాల దాకా మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతా ఉంది. మరి సంబంధిత అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ప్రధానంగా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తా ఉంది? అధికారులు ఏం చేస్తా ఉన్నారు? జిల్లా అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అక్కడ డివిజన్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది. ఏరులై పారుతుంది. ఈ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. మరి సాక్షాత్తు ఆ గ్రామాలలో గాని లేదా జిల్లాలలో గాని ఎన్నికల కంటే ముందు ఎన్నో సభలు నిర్వహించి పలు దఫాలుగా మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? మహిళలందరూ కూడా ఇగో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అతి బీభత్సంగా మద్యాన్ని ప్రోత్సహించిండు. మొత్తం బెల్ట్ షాపులు మయం చేసిండు. స్కూళ్ళని, కాలేజీలని, హాస్పిటల్ని ప్రోత్సహించలేదు కానీ మరి ఇక బీభత్సంగా బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించి అంతా మద్యం మయం చేసేసిండు. ఇక ఈయన దాగినట్టే తెలంగాణ ప్రజలంతా కూడా రోజు దాగాలే, విచ్చలవిడిగా ఇక ఏడబడితే ఆడ పంచాయతీలు పెట్టుకోలే, కుటుంబాలు చిన్నాభిన్నం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఎక్కువ పైసలు ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆ మద్యం నుంచి వెళ్ళి సంపాదించుకుంటా ఉన్నాడని చెప్పినటువంటి మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఏం జరుగుతూ ఉంది? మీరు వచ్చి దాదాపుగా 105 నుంచి 110 రోజులు గడిచిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంకా ఎక్కువైపోయినాయి. డబల్ చేసిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యథేచ్ఛగా ఇక వాటికి గ్రీన్ కార్పెట్ వేసి నడిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ ఊరైనా పోండి, మీకు మెడికల్ షాప్ ఉండకపోవచ్చు, హాస్పిటల్స్ ఉండకపోవచ్చు, ఎమర్జెన్సీ ఏదైనా సరే ఉండకపోవచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, మద్యం మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఏదైతే స్టాక్ తీసుకుపోతారో ఎవరైతే ఉన్నాడో దానికి ఆ వైన్ షాప్ కి సంబంధించినటువంటి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చినటువంటి సరుకు ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ మొత్తం బెల్ట్ షాపులలో ఉంటుంది, వైన్ షాపులలో ఉండదు. మళ్ళీ వైన్ షాపులు క్లోజ్ అయితే చాలు ఇక డబల్ ట్రిపుల్ రేట్లు మీ ఇష్టం. మీరు ఏ నైట్ పోయి 1 గంటకు పోయినా సరే బెల్ట్ షాపు క్లియర్గా అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక వాళ్ళ ఇష్టం అనమాట రేటు, వాళ్ళ ఇష్ట రేటు. ఎంఆర్పి కంటే ఇక 50 నుంచి పైగే, 50 అంటారా, 60 అంటారా, 80 అంటారా, 100 అంటారా, ఎంతన్నా సరే ఖచ్చితంగా మాత్రానికి ఇక వాళ్ళు పెట్టి కొనుక్కోవాల్సిందే. యథేచ్ఛగా జరుగుతోంది. ఇక్కడ మనం ఒక వార్త కూడా చూస్తూ ఉన్నాం. కనీసం మరి ఎన్నికల కోడ్ వచ్చింది, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అసలు ఎటువంటి పట్టింపు లేదు. యథేచ్ఛగా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వేదికగా అక్కడ శ్రీరాములు వారి సాక్షిగా మద్యం దందా జరుగుతూ ఉంది. మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మీరు చూడాలి. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. మహిళల దగ్గర నుంచి మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, సార్ మీరు దీని గురించి మాట్లాడాలి అని. ఆల్రెడీ గతంలో కూడా 1-2 సార్లు మాట్లాడినా కూడా కనీసం ఎటువంటి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? సిండికేట్ వ్యాపారులకు, సిండికేట్ దందా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. చిన్న హోటల్ కానుంచి వెళ్ళి బడ్డీ కొట్టు, పాన్ షాపు, తీరా ఇక మనం చూసుకుంటే ఏ షాప్ అయినా సరే అండి, ఏ షాప్, ఫ్యాన్సీ షాపులు, కొన్ని ఫ్యాన్సీ షాపులు, టీ షాపులు, హోటల్స్, ఇష్టానుసారంగా మందు మాత్రం బరాబర్ దొరుకుతుంది అక్కడ. ఇక మందు తాగడం ఫుల్గా ఆడేదో కొట్లాటో పంచాయతీ లొల్లో పెట్టుకొని పంచాయతీలు చేయడం. ఇగో ఇదే జరుగుతూ ఉంది. ఒకసారి మనం వార్త కూడా చూసుకున్నట్టయితే, బెల్ట్ షాపులకు ఎలక్షన్ కోడ్ మినహాయింప, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులు, బార్లను తలపించేలా గుడి ప్రదేశాలు, పల్లెలకు ఎగబాకిన ఇక బెల్ట్ షాపులు, ఛిద్రం అవుతున్న కుటుంబాలు, తల్లిదండ్రులకు కడుపు కోత. మ్యాక్సిమం యువత ఏం చేస్తారనంటే, అరే ఎప్పుడైనా దొరుకుతా ఉంది, ఇంకేం చేస్తారు యువత? యాడికెళ్ళో పైసలు తేవాలి. అసలుకే ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. ఓ పక్క బెట్టింగ్లకు పాల్పడుతూ ఉంటారు, ఆ పైసలు వస్తూ ఉంటాయి. 11 దాటితే, రాత్రి 11 దాటితే మెడికల్ షాప్ ఉండకపోవచ్చు, కానీ బెల్ట్ షాప్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఇంకేం చేస్తాడు? పోతాడు, ఆ పైసలను ఆడ పెడతాడు, తాగుతాడు. వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటా మళ్ళీ రావాలా, యాక్సిడెంటా, చనిపోవడమా, ఇంకోటా. ఇగో ఇలా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ప్రధానంగా భద్రాచలం వేదికగా, బూర్గంపాడు భద్రాచలం వేదికగా అక్కడ యథేచ్ఛగా మందు జరుగుతూ ఉంది.
విచ్చలవిడిగా జరుగుతా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తా ఉన్నాం. బెల్ట్ షాపులపై అధికారుల చర్యలు శూన్యం, అధికారులు జర పట్టించుకోరు. కనీసం అధికారులు మరి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకపోగా మనం కూడా 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? పట్టించుకోవాల్సిన అధికారులే, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులే, కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులే మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉంటే మరి దీన్ని ఎవరు ఇది చేయాలి? మహిళలు గోల పెడతా ఉన్నారు, మహిళలు లొల్లి పెడతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇగో బెల్ట్ షాపులు పూర్తిగా నిషేధిస్తాం, మీ కుటుంబాలలో మేము వెలుగులు నింపుతాం, మీ ఎవరైతే మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మంచిగా చదువుకోవడానికి మేము ప్రోత్సహిస్తాం అని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తా ఉన్నాడు అనేది కూడా మనం కొంత ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అడుగుతా ఉన్నాం సూటిగా రేవంత్ రెడ్డి గారిని, సార్ మీరేం చెప్పిండ్రు ఇలా ఏం జరుగుతా ఉంది? 3 నెలలు అయిపోయి 4 నెలలు పరిపాలన జరుగుతూ ఉంది. మరి మీరు ఆడబిడ్డలందరికీ కూడా ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద సభలు పెట్టి బెల్ట్ షాపులు మొత్తం నిషేధిస్తా ఆగమాగమైపోతా ఉన్నారు. వాళ్ళకు వచ్చేది అరకొర జీతాలతోటి, అరకొర కూలితోటి మొత్తం బెల్ట్ షాప్ కన్నా ఇచ్చి పోతా ఉన్నారు. ఇగో బీభత్సంగా ఎక్కువైపోయిందని చెప్పినటువంటి మరి మీరు కూడా అదే పందాలో పోతా ఉన్నారా? అయితే మరి మహిళలకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మహిళలకి ఏం సమాధానం చెప్తారని కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి మిమ్మల్ని మహిళలు అడుగుతా ఉన్నారు, మా రేవంత్ అన్న వస్తాడు, మా రేవంత్ కొడుకు వస్తాడు, మా బాబాయ్ వస్తాడు, బెల్ట్ షాపులు నిషేధిస్తాడు, మా అయ్య తాకుండా టైంకి వస్తాడు, మాకు కొన్ని పైసలు మిగులుతాయి అని చెప్పి ఆశపడినటువంటి మరి మహిళలందరికీ కూడా మరి ఏం జరుగుతూ ఉంది అనేది మరి అడుగుతా ఉన్నాం ఈ వేదికగా. ఒకసారి బూర్గంపాడు మండలంలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టానుసారంగా దందాను కొనసాగిస్తున్నారు. మండల పరిధిలో మోతే, ఇరవండి, సారపాక, బూర్గంపాడు, మోరంపల్లి బంజర్, సోంపల్లి, బుడ్డగూడెం, అంజనాపురం, పినపాక, పట్టినగర్, ఉప్పుసాక్ మొత్తం గ్రామాలకి ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు. ఇక్కడ బూర్గంపాడు ఉంటుంది, భద్రాచలం అయితే దారుణమైనపోయినటువంటి పరిస్థితి. ఆ భద్రాచలం నుంచి మొదలు పెట్టుకుంటే చెర్ల, వెంకటాపురం, వాజేడు, రాములు వారు ఉండేటటువంటి సన్నిధులని పక్క కనీసం స్కూళ్ళకి, కాలేజీలకి, మరి చర్చిలకి, మసీదులకి, హిందూ దేవాలయాలకి సాక్షాత్తు రాముడు సీత కొలువు తీరినటువంటి మరి అక్కడ దేవాలయాలకి 100 మీటర్ల దూరం లోపల కూడా కనీసం ఆ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఇక మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సరుకేమో వైన్ షాప్లో 0 ఉంటుంది, ఏముండదు సరుకు. ఆ బ్రాండ్ అంతా కూడా మళ్ళీ ఆడ బెల్ట్ షాప్లో ఉంటుంది, ఎక్కువ రేటుకి బెల్ట్ షాప్లో దొరుకుతుంది. మరి అదేంటో విచిత్రం అర్థం కాదు. ప్రభుత్వం ఇస్తా ఉంది, ఎంఆర్పికి తీసుకొచ్చి ఆడ పెట్టాలి, అది ఉండదు. ఇక బెల్ట్ షాపులలో మాత్రం ఫుల్గా కావాల్సిన బ్రాండ్లు ఉంటాయి, ఎక్కువ రేటుకు ఉంటాయి. పాప ఏం చేస్తారు, ఇక మందు ప్రియులు పోయి ఉన్న పైసలు మొత్తం ఆడించుకొని ఇంటికాడికి పోయిన తర్వాత ఇక కుటుంబాలతోటి పంచాయతీ లొల్లి, పిల్లలతోటి లొల్లి, ఇక మాట్లాడితే అంతా చిన్న భిన్నం అయిపోయినటువంటి పరిస్థితి మరి వస్తూ ఉంది. మరి ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు? ఇక గ్రామాల్లో రోజు రోజుకు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వైన్ షాపుల్లో సైతం లభించిన బ్రాండ్లు బెల్ట్ షాపులకు చేరవేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ లక్షలు గడిస్తున్నారని స్థానికులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో వైన్ షాపులనే సిండికేట్ ను సైతం ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులో జరిగే వ్యాపారం లక్షల్లో జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. గ్రామాలలో బడ్డీ కొట్లు రోడ్ల పక్కన ఏర్పాటు చేసి మద్యం బెల్ట్ షాపులు విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజాప్రతినిధులకు ఉపన్యాసాలు మాటలకే పరిమితం అవుతున్నాయి. ప్రజలతో విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపులో అన్ని రకాల మద్యం బాటిల్ దొరకడం పట్ల అధికారుల మీద ప్రజల్లో పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఇక అధికారుల మీద కూడా ప్రజలకి డౌట్ వస్తూ ఉంది. మరి మొత్తం బెల్ట్ షాపులోనే దొరుకుతుంది, ఆడ వైన్ షాపులో దొరకట్లేదంటే మరి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అంటే అధికారులు కూడా సిండికేట్ వ్యాపారులకి మరి సహకరిస్తున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. మరి అడిగితే ఇగో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటిదని కూడా చూద్దాం ఒకసారి. అందిన కాడికి దండుకుంటున్న బెల్ట్ షాపుల వ్యాపారం 3 పూలు 6 సీసాలుగా, 3 పూలు 6 కాయలు కాదు 6 సీసాలుగా విరాజిల్లుతుంది. బెల్ట్ షాపులో ఒక్కొక్క సీసాపై అదనంగా చేర్చి అమ్మడంతో సీసాపై సుమారు 40 నుండి 50 రూపాయలు అధిక భారం మోపుతున్నారు. ఎండాకాలం సీజన్లో బీర్లకు గిరాకీ ఉండడంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో బీరుపై 30 నుంచి 40 రూపాయల వరకు అదనంగా విక్రయిస్తున్నారు. మండలంలో సుమారు 400 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం సిండికేట్ ఏ లెవెల్లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క మండలంలోనే 400 మంది బెల్ట్ షాపులు అటండి. మనం ఎంక్వైరీ చేసినాం. మనం ఎంక్వైరీ చేస్తే
భద్ర ఆహ్, హ్మ్. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాల్ల 400 బెల్ట్ షాపులు. ఇగో చూడండి మద్యం ఎట్లా పోతా ఉందో. ఇష్టానుసారంగా బ్యాగులల్లా ఇక్కడికెళ్ళి ఘోరంగా పోతా ఉంది. ఇగ మొత్తం బయటికి పోవుడే. మొత్తం బయటికే పోతది. యథేచ్ఛగా బయటికి పోతది. 400 బెల్ట్ షాపులట మండలంలో. ఇక భద్రాచలం అయితే చెప్పలేం. భద్రాచలం టౌన్‌ల దారుణం ఇగ. మీరు ఏ గల్లీ అయినా చూడండి. ఏదన్నా షాపులు తక్కువుంటాయేమో గానీ, బెల్ట్ షాపులయితే 5-10 ఉంటాయి. చిన్న గల్లీలో గూడా. మరి వీటిని ఎవరు కంట్రోల్ జేయాలి? ఎవరు కంట్రోల్ జేయాలని గూడా మేము అడుగుతా ఉన్నాం మరి. మండలంలో సుమారు 400 వరకు బెల్ట్ షాపులున్నాయి. దీనికి తోడు బార్లను తలపించేలా బెల్ట్ షాపులు సకల సౌకర్యాలు కల్పించడం విశేషం. ఎవరికి ముట్ట చెప్పాల్సిన వారికి ముట్ట చెప్పడంతో పట్టుకునే నాదుడు కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, సమయపాలన లేకుండా మద్యం దొరుకుతుండడంతో ముఖ్యంగా యువత మద్యానికి బానిసై తమ ఆరోగ్యాలను పాడు చేసుకుండడంతో కుటుంబాలు చిత్రమైన సంఘటనలు కనపడుతున్నాయి. యువకులే అధికం కావడంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడం వలన రోజువారీ కూలీలు, కార్మికులు, గ్రామీణ రైతులు మద్యానికి బానిసై వారి కష్టార్జితాన్ని మద్యం వ్యాపారులకు దారబోస్తూ వారి కుటుంబాలను అప్పుల పాలు చేసుకుంటూ అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు బెల్ట్ షాపులను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని, మద్యం సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని కూడా మండల ప్రజలుగా కోరుతా ఉన్నారు. ఆ వైన్ షాప్ అక్కడే ఉంటదట. దాని పక్క పొంటే సిండికేట్ ఉంటదట. అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలవాలి. షాపోళ్ళంతా సిండికేట్ కావాలి. ఎవరికి అప్పజెప్పేది మరి వాళ్ళకి అప్పజెప్పేసేసి ఇలా విచ్చలవిడిగా 3 పూలు 6 సీసాలుగా విరాజిల్లుతా ఉంది. ఇగో ఆ ప్రాంతంలో మద్యం. మరి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు? మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు? మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టబోయేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది. మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయేటటువంటి అవకాశం క్లియర్‌గా ఉంటది. మరి మహిళలు ఆగ్రహానికి గురైతా ఉన్నారు. మరి ఒకసారి మనం దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ఎక్సైజ్ శాఖ అధికారి సూపరింటెండెంట్ కొత్తగూడెం ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏంటి పరిస్థితి సార్ మరి? మీరు కనీసం పట్టించుకొని కొంతన్నా కంట్రోల్ చేయండి. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? ఏం జరుగుతా ఉందని కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏం మాట్లాడతారు? ఏంటి? అసలు దీని మీద రెస్పాన్స్ ఏం చెప్తారో కూడా మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంత దారుణంగా బెల్ట్ షాపులు, ఓ పక్క విద్యార్థులు స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర ఇష్టానుసారంగా రింగ్ అయితా ఉంది. హలో. సార్ నమస్తే సార్. నమస్తే. రైట్ నా పేరు జూపల్లి కిరణ్ అండి. లైవ్‌లో ఉన్నాం. న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ నుంచి లైవ్‌లో మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. భద్రాచలం నుంచెల్లి మాకు కాల్స్ వస్తా ఉన్నాయి. భద్రాచలం, బూర్గంపాడులో సిండికేట్ దందా ఎక్కువైపోయింది. ఆ! బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయని చెప్పేసేసి మాకు అక్కడికెళ్ళి కాల్ వస్తున్నాయి. డైరెక్ట్ ఇగ ఏదైతే స్కూల్లు, కాలేజీలు తర్వాత టెంపుల్‌కి దగ్గరలోనే 100 మీటర్లు కూడా కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి మాకు అక్కడి నుంచెల్లి కాల్స్ వస్తా ఉన్నాయి. ఓకే. నేను ఒకసారి వెరిఫై చేపిస్తాను. నా దగ్గర లేవు. కానీ ఇంకో మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ మా అసిస్టెంట్ రైట్ సార్. ఇప్పుడు ఒకవేళ బెల్ట్ షాపులు లేవు అనంటే ఎక్కడెక్కడ ఉన్నాయనే విజువల్స్ కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం మేము. ఖచ్చితంగా మీకు చూపిస్తాం. మా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా స్టాఫ్‌ని పంపించి వెరిఫై చేపిస్తామండి. తప్పకుండా. అట్లా ఉండకుండా చూస్తాం. రైట్ సార్ చేపిచ్చండి. మీకు రైట్ అండి చేపిచ్చండి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. రైట్. ఇగ మరి నేనైతే చేస్తా అంటున్నారు. అక్కడి నుంచెల్లి కొత్తగూడెం ఆయన చేస్తా అంటున్నాడు. మరి దాని మీద మనం ఏంటి ఏందనేది కూడా ఒకసారి చూడాలే. ఇంకా అక్కడ భద్రాచలంకి సంబంధించి మనం ఇప్పుడు జిల్లాధికారి గారితో మాట్లాడినాం. భద్రాచలంకి సంబంధించి ఎక్సైజ్ ఇంకా ఎవరున్నారు ఏంటనేది కూడా మనం ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రింగ్ అయితా ఉంది. దారుణంగా
ఇక విపరీతంగా పైసలు దండుకొని పైసలు ఇబ్బంది చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాల్ చేస్తున్న వ్యక్తి ఫోన్ లేపుతలేరు. మరి అక్కడ అధికారి అయితే స్పందించిండు, పంపిస్తా మాట్లాడుతా అన్నాడు. are not dialing a valid number. Please check. ఫోన్ లేపే పరిస్థితి లేదు. రైట్, ఏదేమైనా కానీ ఇగో ఈ వైన్ షాపుల ఆగడాలు దాదాపుగా పుట్టగొడుగులండి. ఇక మీకు ఒకటి చెప్పేది కాదు, చేసేది కాదు. దారుణంగా అంటే అతి దారుణంగా విపరీతంగా ఒక మండలానికి 400 నుంచి 500 వరకు బెల్ట్ షాపులు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంత దారుణంగా ఇది చేస్తా ఉన్నారు. మీరు కాల్ చేస్తున్న ఫోన్ లేపే ప్రయత్నం లేదు. ఒకసారి మరి ఇక చూద్దాం, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. ఎందుకనంటే వీళ్ళని ఖచ్చితంగా అడగకపోతే ఇదంతా కూడా బాగా ఇదైపోయేటటువంటి అవకాశం ఉంటది. మరి అధికారులు పట్టించుకోవాల్సినటువంటి కాల్ అధికారులే చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ స్విచ్ చేయబడింది. ఆఫ్. దయచేసి రైట్, ఇక అక్కడ నుంచి అయితే మనకి సూపరింటెండెంట్ గారు అయితే రెస్పాండ్ కావడం జరిగింది. మరి ఏది ఏమైనా కానీ ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా నియంత్రించాలి. భద్రాచలం నుంచి బూర్గంపాడు, వెంకటాపురం, చర్ల ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత మరీ విపరీతమైనటువంటి మద్యం ఆడ దందా జరుగుతా ఉంది. సిండికేట్ వ్యాపారస్తులు యథేచ్ఛగా 3 పూలు ఇక 6 సీసాలుగా అయితే మరి అక్కడ కొనసాగుతా ఉన్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇబ్బంది అయిపోతా ఉంది. వీళ్ళు తాగి ఆడ చుట్టుపక్కల పంచాయతీలు పెట్టుకోవడాలు, గొడవలు సృష్టించడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇగో అధికారులంతా అప్రమత్తమై వీటన్నింటిని కూడా కంట్రోల్ చేయాలని ఇగో ఈ వేదికగా మనం కోరుతా ఉన్నాం.